పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు హెలీపేట వద్దకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి చేరుకున్నారు. ఆయన అనంతరం శనివారం సాయంత్రం ప్రత్యేక పూజల తర్వాత ప్రజల్లోకి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి నందిని అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే గొల్లప్రోలు హెలీపేట వద్దకు చేరుకున్నారు. ఆయన వచ్చేసరికి జనసేనకు సంబంధించి జనసేన నాయకులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అందులో జనసేన సంబంధించి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తంగెల ఉదయ శ్రీనివాస్, అలాగే కాకినాడ రూరల్ సంబంధించి పంతం నానాజీ, వీరంతా కూడా ఘనంగా స్వాగతం పలికారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి హెలీప్యాడ్ వద్దకు అయితే ఓన్లీ జనసేన, టీడీపీ మాత్రం వచ్చారు. బీజేపీ వాళ్ళు మాత్రం ఎవరు ఏ నాయకులు కూడా రాలేదు. అయితే అక్కడి నుంచి నేరుగా అయితే పవన్ కళ్యాణ్ అయితే వర్మ ఇంటికైతే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వర్మ ఇంటికైతే వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం వర్మతో కలిసిన తర్వాత వర్మతో మాట్లాడి అక్కడే కూడా లంచ్ కూడా చేస్తారనే సమాచారం అయితే ఉంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా వర్మతో చర్చిస్తారు. అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ ఏ విధంగా ఖరారు చేసుకోవాలి, అది ఎవరిని కలవాలి, ఈ 4 రోజులకు సంబంధించి మొదటి రోజు శనివారం ఏ విధంగా ఎవరిని కలవాలి, బహిరంగ సభలో ఏమేమి మాట్లాడాలనే దానిపై కూడా వర్మతో చర్చిస్తారు. ప్రణాళిక ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపై కూడా చర్చిస్తారు. అనంతరము ఏదైతే అమ్మవారు దత్తాత్రేయ స్వామి వారిని కూడా మనం ప్రస్తుతం దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో ఉన్నాయి. ఇదే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే సాయంత్రం పవన్ కళ్యాణ్ అయితే వస్తారు. ఇప్పటికే 2 గుళ్ళకు సంబంధించి కూడా నేతలంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్లేందుకు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అని చూసేందుకు వచ్చిన ప్రజలు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హెలిప్యాడ్ వద్ద కూడా భారీ స్థాయిలో కూడా కార్యకర్తలు కూడా చేరుకున్నారు. వారందరినీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. మరో పక్క చూసుకున్నట్లయితే పిఠాపురం పురోహితిక అమ్మవారిని కూడా పవన్ కళ్యాణ్ అయితే దర్శించుకోబోతున్నారు. ముందు దత్తాత్రేయ పీఠానికి వస్తారు, స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పురోహితగా అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ వారాహి వాహనానికి సంబంధించి వాహనం కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరము అంటే ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి సాయంత్రము లేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే చిత్రాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారో, బహిరంగ సభకు కూడా చేబ్రోడ్లో ఏదైతే బహిరంగ సభ ఏర్పాటు చేశారో ఆ సభ కూడా కాస్త ఆలస్యం